హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ విలేజ్ అత్తకోడలు ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. మా ఇంట్లో అయితే స్వామి మాల వేసుకున్నారండి. మా స్వామిలైతే పీఠం దగ్గరికి పూజలోకి రవ్వ లడ్డు అయితే చేయమన్నారు. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. సో, ముందుగా అయితే 2 కేజీలు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వలోకి మేమైతే కొబ్బరి తురుము కూడా వేస్తున్నామండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 3 కొబ్బరికాయల తురుము తీసుకొని, ఈ రవ్వలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడయ్యేంత వరకు చూసుకొని దాంట్లో అయితే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటాము. ముందుగా అయితే జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఈ లడ్డు అయితే మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారండి. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. సో, చూసారు కదా! ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కకు తీసుకొని, మళ్ళీ దాంట్లోనే బాదం అయితే కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే లడ్డూలోకి బాగా కలుస్తుందండి. సో, దీంట్లోనే మనం కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేయకూడదు. లైట్‌గా చేస్తే సరిపోతుందండి. లేదంటే కిస్మిస్ పుల్లగా అయిపోతుంది. మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టుకొని, సో, ఇప్పుడు మనం అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని, మనం నూకని ముందుగా ప్రిపేర్ చేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా! అదైతే కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే గిన్నెలో అయితే ఒక 2 కేజీల పంచదార వేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి మనకి పాకంలోకైతేని. ఈ పాకం అనేది మనం కొద్దిగా చేతికి పాకం అంటుకునేలా ఉంటే సరిపోతుంది. మరీ ముదురు పాకం అయితే అక్కర్లేదు. సో, చూసారు కదా! ఇలా కొంచెం కదుపుకుంటూ ఉండాలి. పాకం అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా పాకంలో వేసుకొని చేసుకునే లడ్డూలు చాలా బావుంటాయండి. కొంచెం ఎక్కువ నిల్వ కూడా ఉంటాయి. ఈ లడ్డూలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి. ఇదైతే మా అత్తయ్య గారి స్టైల్‌లో అన్నమాట. చాలా బావుంటాయి. సో, చూసారు కదా! మన పాకమైతే రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. టేస్ట్ బావుంటుంది. సో, యాలకులు, కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయిందో లేదో చూసుకుందాం. చూసారు కదా! పంచదార అంతా కరిగిపోయి ఇలా చేతికి అంటుకుంటే సరిపోతుందండి పాకం. మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ పాకంలో కొద్ది కొద్దిగా నూక వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా మంచిగా ఇలా కలుపుకోవాలండి. నూక వేసే కొలదు టైట్‌గా అవుతుంది. మనం బాగా కలుపుకోవాలి. సో, చూసారు కదా! మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రవ్వ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! పాకం అంతా కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా ఉంటే మనం లడ్డూలు చుట్టుకోవడానికి సరిపోయినట్టేనండి. సో,